5 నెలలు మే నెల వరకు దేవుడు మనల్ని ఎంతో మరి కాచి కాపాడాడు. మరి ఈరోజు జూన్ నెల 1వ తారీఖులో దేవుడు మనల్ని దినాన్ని మరి నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం చెప్పుకున్న వాక్యం ఏంటండి? అగ్ని వంటిది కాదు. ఈరోజు మనం ఆయన మాట శుద్ధి వంటిది కాదా? చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 23:29 చూడండి అన్నమాట. నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు శుద్ధి వంటిది. చాలండి. మరి దేవుని దినాన్ని మనకి ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం అనే శుద్ధి దేవుని ఏంటండి ఇది బద్దలు చేయు. మన బండలు, మన హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఏం బద్దలు చేస్తుంది? ఇది దేవుని వాక్యం అనే శుద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకంటే మరి చాలామంది ఇక్కడికి ఒక మానవుని కఠిన హృదయమే ఆ బండ. ఏంటంటే ఒక మానవుడికి ఏంటి? మన కఠిన హృదయమే ఆ బండ. ఆ కఠిన హృదయాన్ని బద్దలు కొట్టాలంటే ఏం కావాలి? శుద్ధి కావాలి. చచ్చిపోతాం శుద్ధి ఎట్టు కొడితే. దేవుని వాక్యము కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అనే శుద్ధి కావాలి. మన హృదయాన్ని బద్దలు కొట్టాలంటే, మన పాపాన్ని బద్దలు కొట్టాలంటే దేవుని వాక్యం అనే శుద్ధి మనకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటుండే దేవుని వాక్యం చెప్తూండి, ఇక్కడ కొండ లాంటి బండ లాంటి మొండి హృదయాలను మండించు అన్నారు ఒక కవి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ కవి కూడా ఇక్కడ మానవుని హృదయము బండ లాంటిదని పోల్చుతూ ఉన్నాడు. ఏంటండి? బండ లాంటి హృదయము. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటాడో చూడండి. నేడు మీ రాయలను శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకుని. చాలండి, గక్కలొద్దండి. ఏంటంటే ఇక్కడ మనం చెప్పేది, ఇక్కడ ఏం చెప్పాడండి? నేడు మీ రాయన శబ్దముని వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకునేది. ఎందుకంటే ఈ రాజగుండె మనది. ఏ గుండె మనది? ఈ రాజగుండె తీసేయాలి మనం. హెచ్కేఎల్లో ఉందన్నమాట. ఈ రాజగుండె మనలో ఎప్పుడైతే తీసివేస్తామో, ఎప్పుడైతే రాజగుండెను మనం తీసివేసి, ఎప్పుడైతే మన మాంసము గుండెను మనం అమర్చుకుంటామో, అప్పుడు వరకు మనకున్న మాంసం కదండి, మనకున్న ఈ యొక్క శ్రమలు పాపాలు అన్నీ మన హృదయం నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అందుకని ఈ రాత గుండె మనలో నుండి ఏం చేయాలంట? తీసివేయాలి. మాంసపు గుండెను మీకు ఇచ్చేదని అంటూ ఉన్నాడు ప్రభు. ఎందుకంటే ప్రభు చెప్తే ఉన్నాడు, మానవుని హృదయము ఇక్కడ ఏంటంటే బండ వంటిది కదండి, కఠినమైన రాతి వంటిది. ఇక్కడ చాలా రకాలుగా దేవుడు మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. మానవుని హృదయం నుండి, మన బాల్య దశము నుండి ఏంటంటది చెడ్డదని. అంటే చిన్నప్పటి నుండే కూడా ఆ హృదయం చెడ్డదని, అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటూ ఉన్నాడు కదండి. ఎన్ని రకాలుగా చూడండి. చిన్నప్పటి నుండి అంట, బాల్య దశ నుండి మన హృదయం ఏంటి? చెడ్డదనియు కదండి, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని దేవుని ఏదంటే మన హృదయం ఏంటి? ఎలాగలేదంట? అక్కడ సరిగ్గా లేదు. దేవునికి మన చోటు ఎవరో పోతున్నాం. ఎందుకంటే అందుకనే మన గృహాల్లో మనకేముంది? మన దేవునికి మన చోటు ఇవ్వటలేదు. కాబట్టి మన కుటుంబంలో అనేకమైన సైతాన్లు చొరబడతా ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులకు మనం గురవుతున్నాం, అనేకమైన రీతుల్లో మనం
ఎంత మన ప్రార్థన చేసుకుని ఏది దేవుడి మందిరాలకు వచ్చినా కూడా మనకి ఏదో లోటు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన హృదయం దేవుని దగ్గర సరిగ్గా లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 40 అధ్యాయము, కీర్తన గ్రంథం 40 అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథము 40 అధ్యాయము 1 వచ్చిన నుంచి మనం చదువుకుందాం. 40 అమ్మ. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంది. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుట్టలో నుండి, జగటగల దొంగ ఊబులో నుండి